పరుల సేవలోనే పరమార్థం ఉంది అంటారు. మరి జనసేవలో తరించాలంటే మనస్సుండాలి. అదొక్కటే సరిపోదు, మార్గమూ ఉండాలి. అందుకు రాజకీయాలను ఎంచుకొని ప్రజాప్రతినిధులుగా వెలుగొందుతూ ప్రజల సేవలోనే నిరంతరం గడుపుతూ వారి కష్టసుఖాలు తమవిగా భావించి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నవారి మేకపాటి సోదరుడు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు జన్మభూమికి తమకు చేతనైన సేవ చేసే ఉద్దేశంతో వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరి ప్రగతికి మేకపాటి సోదరులు చేస్తున్న కృషి ఎంతైనా ప్రశంసనీయమని స్థానికుల అభిప్రాయం. మా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం. ఆల్మోస్ట్ ఇది ట్రైబుల్తో కూడినటువంటి నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. హిల్లీ ఏరియాలో కొండల్లో ఉండేటటువంటి ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడ నీటి వసతి చాలా తక్కువ, తాగే నీరు కూడా దొరకనటువంటి ప్రాంతం. సాగునీరుకు చాలా కష్టతరమైనటువంటి ఏరియా ఇది. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల పైపెచ్చు మరి డిస్టెన్స్ ఉన్నటువంటి నియోజకవర్గం. హఠాత్తుగా ఏదైనా ఎవరికన్నా సడన్గా వ్యాధి వచ్చినా అది నయం చేసుకోవటానికి హాస్పిటల్లో చూపించుకోవటానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే లోపల కొన్ని ప్రాణాలు పోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పర్సంటేజీ తగ్గించడం కూడా జరిగింది. ఆరోగ్యశ్రీ ప్లస్ మరి 108 ఇలాంటివన్నీ పెట్టి చాలా వరకు ప్రాణహాని తగ్గటం కూడా జరిగింది. మరి ఇట్లాంటి ప్రాంతంలో నేను 3 దఫాలు నన్ను ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకోవటం కూడా జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి కూడా తారు రోడ్లు వేయించడం జరిగింది. ప్రతి గ్రామానికి మంచినీటి వసతి కూడా వీలైనంత వరకు చేయటం కూడా జరిగింది. అదే కాకుండా ఆయన హయాంలో వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, మరి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ అయితేనేమి, సీతారామ సాగర్ అయితేనేమి, గండిపాళ్యం ఆధునీకరణ అయితేనేమి, తర్వాత 2004 వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి కొంత నిధులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి వీళ్ళ చొరవతోటి కొంత నిధులు తెచ్చి ఆధునీకరణ చేశారు. అంతకుముందు ఇది మొత్తం 16,000 ఎకరాల పారుదల, కానీ అప్పుడు 6,000 ఎకరాలే పారుదలకు ఉండేది. తర్వాత అంచెలంచెలుగా వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత నిధులు ఇస్తూ తర్వాత 2004 చివరిలో 30 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ డబ్బులతో ఆధునీకరణ జరిగి ఇప్పుడు దాదాపు 15,000 ఎకరాలు పారుదలలోకి వచ్చింది. కాబట్టి ఇంకా ఒక 1000 ఎకరాలు ఉంటుంది పారుదలకు రావాల్సింది. అది కూడా ఇది కంప్లీట్ అయిపోతే కంప్లీట్ 16,000 ఎకరాలకి పారుదల వస్తుంది. ఇది వలసపోకుండా ఉండేదానికోసం ఈ రైతులు ఈ ఉదయగిరి మండలంలోని కొంత ప్రాంతం వలసపోకుండా ఉండేదానికోసం ఈ ప్రాజెక్ట్ నిర్మించింది. కానీ ఎంతమంది వచ్చినా కానీ పోయినా కానీ దీన్ని డెవలప్మెంట్ చేసిన మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు. అవే కాకుండా చిన్న వనరులు కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో చిన్న చిన్న చెరువులు కూడా 500 ఎకరాలు 300 ఎకరాలు పారే వస్తున్నటువంటి ట్యాంక్స్ కూడా డెవలప్ చేయటం కూడా జరిగింది. ప్రతి గ్రామంలో కూడా విద్యాపరంగా కూడా చాలా వసతులు కల్పించి హై స్కూల్స్ పెట్టడంలో మా అన్నగారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ డెవలప్ చేసినటువంటి ఘనత ఎంపీ పార్లమెంట్ సభ్యులు మా అన్నగారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. ఆయనకి ఈ బీద ప్రాంతంలో మేము కూడా ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క మంచి చెడ్డలు అన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా చదువు విషయంలో చాలా తక్కువ ఉన్న విషయం కూడా మా అన్నగారికి బాగా తెలుసు. కాబట్టి ఆయన అందులో ఉదయగిరి హై స్కూల్లో చదువుకున్న వాడు కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క మంచి చెడ్డలు చదువు విషయం కూడా తెలుసు. కాబట్టి అన్ని రకాలుగా చదువును అభివృద్ధి చేయాలనే ఒక నిశ్చయంతోనే డిగ్రీ కళాశాలకు చాలా కష్టపడి డిగ్రీ కళాశాల లేనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ఉదయగిరిలో డిగ్రీ కళాశాల పెట్టించడం జరిగింది. నా పేరు ఓబుల్ రెడ్డి. మా సొంతూరు గానోపెంటపల్లి, ఉదయగిరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాకు 82లో ఇంటర్మీడియట్ అయిపోయింది. నాకు
నేను డిగ్రీ చేరడానికి నెల్లూరు కావలి పోవాల్సి వచ్చేది. అప్పుడు ఇంటి దగ్గర శక్తి లేక వ్యవసాయ పని చేసుకుంటూ 1 ఇయర్ ఖాళీగా ఉన్నా. 83లో రాజమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ ఓడిపోయి కూడా కాలేజీ కోసం డొనేషన్ కట్టి డిగ్రీ కాలేజ్ తెచ్చారు. మేము వచ్చి ఫస్ట్ బ్యాచ్ ఉదయగిరిలో డిగ్రీ చేరి డిగ్రీ అయిపించుకొని బీఈడి కూడా చేసి ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నా. నా తోపేట ఉదయగిరిలో ఇక్కడ ఫస్ట్ బ్యాచ్లో చేరినటువంటి వాళ్ళు కూడా అందరూ ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడ రాజమోహన్ రెడ్డి గారు కాలేజీ పెట్టబట్టి ఎంతోమంది పేదవారు ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకొని చదువుకొని మళ్ళీ ఇంటికి పోతూ ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ చాలామంది ఉద్యోగాలు సంపాదించుకొని ఇప్పుడు హాయిగా వాళ్ళు కుటుంబాలని పోషించుకుంటున్నారు. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. నా పేరు షేక్ గాజుల్ అబ్దుల్ రహీము. మా నెల్లూరు ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారు మేమిద్దరం చదువుకున్నాము, చిన్ననాటి స్నేహితులము. ఆయనకు ఎడ్యుకేషన్ మీద, క్రీడల మీద చాలా ఇంట్రెస్ట్. నవోదయ స్కూల్ పెట్టించడం జరిగింది, కస్తూర్బా గాంధీ స్కూల్స్ పెట్టించడం జరిగింది, చాలా హై స్కూల్స్ పెట్టించడం జరిగింది, చాలా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ పెట్టించడం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా మా అన్నగారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని గుండె మీద చేసుకొని చెప్పగలం. ఆ తర్వాత కూడా ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉండాలా, ఉన్నత చదువు కూడా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ కళాశాల మరి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఇంజనీరింగ్ కళాశాల కూడా మరి ఎక్కడ కూడా ఏ జిల్లాలో లేదని కూడా మరి జేఎన్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద ఏరియా అండి, పెద్ద క్యాంపస్ ఇది అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కటి కూడా ఉదయగిరి పట్టణం మరి ఎంతో బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి పట్టణానికి మరి అంతో ఎంతో వన్ని తెచ్చిపెట్టినటువంటి మరి టైం ఏదన్నా ఉందంటే అది మైకపాటి సోదరులు చేసినటువంటి కష్టమేననేది కూడా నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. ఉదయగిరికి వచ్చేటటువంటి మార్గం ట్యాంక్ బండ్ మీద చాలా నేరోగా ఉండటం, ఎన్నో యాక్సిడెంట్లు కూడా చూడడం కూడా జరిగింది. అలాంటి దాన్ని మరి 10 మీటర్స్ వైడనింగ్ రోడ్డు వైడన్ చేసి మరి ట్యాంక్ బండిని ముచ్చటగా తీర్చిదిద్దిన మరి ఘనత మరి మాకే ఉంటుంది అనేది కూడా నా యొక్క ఉద్దేశం. అనాదిగా ఆ రోజుల నుంచి ఉన్న నాయకులు ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జి అలాగే ఉండిపోయింది. అప్పుడు పాదచారులకు నడిచేదానికి కూడా సరిగా దారి లేదు. 2 వెహికల్స్ ఒకటి ఎదురుగా వెహికల్స్ కింద వస్తే దాన్ని దాటుకునేదానికి చాలా కష్టమై ఉండేది. ఆ క్రమంలో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి, పాదచారులు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. బ్రిడ్జి కూడా వంగిపోయి కుంగిపోయి ఉన్నది, ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఆ క్రమంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ప్రజలందరూ కలిసి ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. ఈ బ్రిడ్జిని కొంచెం మీరు పునర్నిర్మాణం చేసి బాగా చేయాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి వాళ్ళ అన్నగారైనటువంటి ఎంపీ గారైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో కలిపి మాజీ దివంగత నేత ముఖ్యమంత్రి అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడము, ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. ఆయన వెంటనే అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామనేది కూడా నేను అనుకుంటున్నాను. దానికి అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తారనేది మా యొక్క ఉద్దేశం. నా పేరు సోమిరెడ్డి, ఉదయగిరి మండలం కుర్రపల్లె. ఇక్కడ నిర్మించబడినటువంటి కరెంటు సబ్స్టేషను 2008వ సంవత్సరంలో స్థానిక శాసనసభ్యులైనటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఈ సబ్స్టేషన్ నిర్మించబడింది. ఈ సబ్స్టేషన్ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మండలంలోని ఉదయగిరి మండలంలోని కొన్ని గ్రామాలు, తర్వాత సీతారాంపురం మండలంలోని కొన్ని గ్రామాలు, మొత్తం కలిపి 25 గ్రామాలకు ఈ సబ్స్టేషన్ వల్ల లో వోల్టేజ్ సమస్య తీరి రైతులకైతేనండి, మిగిలినటువంటి ప్రజలకైతేనండి అన్ని సమస్యలు తీరినందువల్ల ఈ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులైనటువంటి రాజమోహన్ రెడ్డి గారికి, తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి, అందరికీ ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అన్ని విధాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మేము అన్నదమ్ములం ఇద్దరం కలిసి కృషి చేస్తున్నాం అనేది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం.